రవలి ఓ రవలి కూర పువ్వైందానే ఆకలి అవుతాంది. అవ్వో అల్లేం లేకుండా ఆకలి బాగా అవుతాందట. ఇంకా దుబ్బులోల బాపు చేపలు పడుతుర్రట. పెద్ద పెద్ద వాళ్ళు తీసుకొని చిన్న చిన్నవి వారేస్తారట. నువ్వు ఆ వేరుకరాపో పచ్చాపల పులుసు పెడతా. అవ్వో వాళ్ళు ఏడ పడతారో ఏమో. పోయి నేను ఏరకనన్నత్త. నేను వచ్చేసరికి పాత చింతపండు నానబెట్టు. అవ్వ ఈ చేపలు ఎటు దిక్కు పడతారో ఏమో. ఈ కంతల సత్తిగాడేంది పొట్టేళ్ళని పట్టుకొని ఇటత్తాండు. ఏమిరా సత్తి మేకపోతును పట్టుకొని వస్తానవు, ఏం చేస్తారా? ఏం లేదురా శంకరి, మా ఇంట్లో దుర్గమ్మ కొలుపుండే ఎన్నడు చేస్తామన్నా వీలే అయితే లేదు. మా ఇంటికాడ పానాలు సుత మంచిగా లేవురా. ఎక్కడ పోయి అడిగినా దుర్గమ్మ కొంటతనం అంటానురా. అందుకే దుర్గమ్మ కొలుపుకు పోతామని ఈ మేకపోతుని తీసుకుపోతున్నా. అంటే రేపు దావత్ ఉన్నట్టుగారా? ఏ ఊకోరా శంకరి, దుర్గమ్మనే చేస్తున్నా, దావత్ ఎందుకు ఉండదురా? కాదురా వారి ఊళ్ళోనే ఎవ్వరిని పిలుస్తలేను, చుట్టాలను దగ్గర పిలుస్తున్నా అంతే. అవురా సత్తిగా, అందరికి మందు పెడితే నువ్వేడ సరిపోతావురా? ఏ మందు లేదు కింది లేదు, వచ్చినోనికి గంటడంతా బొక్కలేస్తే బువ్వ తినిపోవాలి అంతే. అరే సత్తిగా, నువ్వు అన్నది నిజమేరా. అందరు వేనాక మనం దగ్గరోళ్ళు మెత్తడి ముక్కలు వేసుకొని పెగ్గేసుకుంటా పూలు బొక్కు జీకితే దీనవ్వ కిక్కెక్కిక్కురా, దీనమ్మ జీవితం. అవు నీకేందిరా అయితే కానీ దీన్ని కొట్టు. నీ అవ్వ పొట్టేలంటే పొట్టేలేరా. కోస్తే 12-13 కిలోలు వెళ్ళేటట్టున్నది. 2 రోజులు తిన్న కూర దంగది. తలకాయ మటన్ మంచిగా కుక్కర్లు వేసి ఉడికిచ్చి మసాలా కట్టేసి తింటే ఉంటుంది సామిరంగా. దగ్గుపరిచే మొత్తం పోతారే సత్తిగా. పా షా 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 షా. సుమతి, సుమతి, అబ్బా ఏం పుట్టింది నీకు? ఏమో బొర్ర పడుతుంది. నీదిప్పుడు నీకు ఒరినట్టు కొడుతుందా? ఎద్దుకెద్దు పెరిగినావు కానీ బుద్ధి పెరగలేదే నీకు. మరి లేకపోతే ఇంట్లోనే ఉంటుంది ఎటో పోయినట్టు సుమతి సుమతి అని మొక్కోబడుతుంది. నీ అక్క పిల్లల్ని పేరు పెట్టి పిలుచుడు కూడా తప్పేనా? లేకపోతే వాడకట్టలు చూస్తే ఏమనుకుంటారు? ఏడదిగా పోయిందో అనుకోరా? మాసాలు గాని ఏం కూర వండినవే? ఆకలి అవుతుంది. ఏం కూర వండాలే? గా ఎంకక్కోళ్ళ ఇంటికి పోయి ఎల్లిపాయ తొక్కడికి వచ్చిన వేసుకొత్తావు. ఏంది ఎట్లా కనబడుతున్నాను నీకు? అడుక్కొచ్చిన తొక్కు వేసుకొని తినన్నా? మూతి మీద గుద్దుతే ముక్క అంకరవాల బిడ్డ. మా కొడుతూ గాని తయారుగా పో. మా అన్న ఫోన్ చేసిండు, ఇలా దుర్గమ్మని చేసుకుంటారట, పోదంపా. గా పిచ్చినా చూడు దుర్గమ్మని చేసుకుంటాడట. అగో నువ్వు గమ్మతి మాట్లాడతావేందే? మాకు దుర్గమ్మ ఉండనే ఉండే. 3 ఏళ్ల కింద దుర్గమ్మని చేసుకుంటే బొత్తవలుగా తిని బోర్ల పక్కల వండలేదా? మర్చిపోయినవా ఏంది? వాడేసిన కంకెడని సీయలకు బొత్తవాలుగా తిని బోర్ల ఒక్కల వన్నాను. అయినా రేపు నాకు ఒక్క పొద్దేనే తినిపోరి, నేను రాను. ఓ పెద్ద పిట్ట కల్లోడా, రేపు కాకపోతే ఎల్లుండి తిందురా. ఏందన్నాడు ముక్కుదానా? మాటలు ఎక్కువైతున్నాయంటే. ఉన్నోడు మా అన్న ఒక్కడేనా, ఇంకేడి పోయేది ఉన్నది? పా జల్ది పోదంపా. అందుకనే పొద్దుగానే తయారై ఉన్నావే. నాదే ఉంది, నేను బండి తీస్తా, నువ్వు బ్యాగ్ తెచ్చుకోపో. సరే. ఏమైనా సుమతి ఎల్లత్తలేదే? అయ్యో అత్త నాకు ఊకో ఎక్కువ.
చేపలు తెస్తాను అట్టి చేతులు ఉప్పుకుంటాను. నేను పోయేసరికి వాళ్ళు పట్టుకొని పేరే రేపు మబ్బుల రమ్మన్నారు. నాకు ఇప్పుడేమో ఆకలి కాబట్టి ఎట్లా? అయితే మాయతి లోపట మామిడికాయ తొక్కున్నది, వేసుకొని తిండి పండుకోపో. ఇప్పుడే వస్తున్నారు చెల్లె. ఇప్పుడే వస్తాను అన్న. అంత మంచిదేనా బావా? మంచిగా లేకపోతే మీ ఇంటి దాకా నడుచుకుంటే ఎట్లా కంతల పాడకావు? అగో గంత మాట అనబడుతుంది బావా. ఎన్ని కిలోల మాట అన్నారా? ఎల్లికాయ మూతోడా? ఏమోనే బావా, చుట్టాలు వస్తారు, వాళ్ళ ముంగట తీసి పారేసినట్టు మాట్లాడకే. గట్ల మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారా బామ్మర్ది? ఏంది బావా, నువ్వు మారలేదా? ఎప్పుడు గిట్లే మాట్లాడతావు? ఊకోయే అన్న, ఆయన గురించి తెలిసి కూడా ఆయన తోటి పెట్టుకుంటావు. ఆయన ఏం మంది ముందట ఇంకింత ఎక్కువ ఎత్తాడు. సపడే కదా లోపలికి పోదాం. చెల్లె, ఓ చెల్లె, ఏంటిది అన్న? మన కొరకు కూర ఉడుకుతుంది. ఇవాళ బావ ఒక్క పొద్దు కదా, ఈ సప్ప రేపు బావ ఎంత తింటాడో తినని ఇడ కడతాన్నా. సరేనే అన్న, అసలే కొంచెం ఒకపోడు మంచి పని చేసినావు. సరే కడతా. పొట్టేలు పూలకెళ్తలేదు. బాగున్నది. ఓర్ శంకరి, రారా తిందు రారా. బావా, టమాటా తింటున్నాని బాధపడకు. నీ గురించి సప్ప దాచిన. ఎంత పెడతావో చూస్తా కదా. తినురా శంకర్, తిను. తింటేనే తిన్నది. అరే సత్తిగా, ఆ. పొట్టేల కూర అంటే పొట్టేల కూరనే తీసుకో. తిను, దేవునికి చేసినా మొక్కు. నువ్వు ముక్క పెట్టినాక నేను తింటా. పట్రా. దుర్గమ్మ తల్లి. మొక్కలేవా? చెల్లె, నువ్వు అన్నం తినవా? మీరు తినురన్న, మీరు తిన్నాక తింటా నేను. అగో ఏమైంది మనిషికి అంత ఎట్లా ఎత్తాడు? ఓ మనిషి, ఏమైంది? లే, తెల్లారగానే చేపల పోతా అంటివి కదా, వాళ్ళు పోతారు. నువ్వు నేనేం చెప్తానే? నేనేం చెప్తాను? నిజమేనే, వాళ్ళు తెల్లారంగా చేపలకు రమ్మన్నారు. పోతా, పోయి మంచి మంచి ఏరుకత్తా. ఇగో పోయినట్టు కాదు, మంచి మంచి ఏరకరా. నాకు తెలియదు అనిపించేవుదానా. అబ్బా
అబ్బ కంతల సతిగా 12 కిలోల యాటకూర నన్ను విలవకుండా తింటారా ఎంబడి దింపుకొని ఈ సప్ప నీకు ఎట్లా దక్కనిస్తారా అబ్బా ఈ సంగతి చెప్తాగురా కంతలోడా రవలి సప్పనే సప్ప పొటేల్ సప్ప ఆ చేపలు తెమ్మంటే సప్ప పట్టుకొచ్చినావు ఏ నుంచి ఎత్తుకొచ్చినావు కప్ప మూతోడా నీ అవ్వ నేను సాపలకానే వేయిన్నే దుబ్బులలో బాబు తొవ్వల కలిసి అరే శంకర్గా నాకు 5 దుర్గమ్మ కొలుపులు పడ్డాయి ఈ సప్ప తీసుకుపోయి అంటుకోరా అని నాకు ప్రేమ కొద్ది ఇచ్చిండే నీ అవ్వ పింగి చెవులదానా ఎక్కడ ఎత్తుకొచ్చినా అంటున్నావు నా ముఖం ఎత్తుకొచ్చడం లెక్క కనబడుతుందానే నేను అట్టిగిత్త తీసుకొనే అవ్వో నీ మాటలు వింటే నాకు నమ్మబుద్ధి అయితలేదు గాని నీ అవ్వ నువ్వేడ నమ్ముతావే నమ్మవు ఈ సప్ప పట్టుకొని 4-5 సప్ప సిప్ప చంపితే నమ్ముతావు కట్టుకున్నాను మొగని మాట నమ్మపోతే ఇంకెవరి మాట నమ్ముతావే బింగి చెవులదానా సప్ప అందుకొని పడతా ఓ పెద్ద పిట్ట మొక్క పోడా దాన్ని ఎట్లా తెచ్చినాయేమో గాని అది కొట్టించుకొని తీసుకురా పండుతా గట్ల అన్నం మంచిగా ఉండేది నా రవ చిలుక రవలే ఓ రవలే ఆ ఇగో కూర కొట్టించుకొచ్చిన దగ్గరికంటే నేను చెప్పలేదా అని నీతోటి నీసు తినరాక 2 రోజులు రాక నేను తానం చేయనని ఇక తిన్నాక చెత్తా ఇక తీసుకో అన్నా బావ కోసం ఇలా ఈతకలు చెప్పే ఆ సప్ప కొట్టిత్తేని మంచిగా ఫ్రై చేసి పెడతాం సరే చెల్లె ఇప్పుడే కొట్టిద్దా సప్ప అయ్యో చెల్లె సప్ప కనబడతలేదు ఎటుపోయిందో ఏమో అగో ఇదేంది అన్న ఓ పిల్లి కందదా ఓ కుక్క కందదా ఈ సప్ప ఎటుపోయినట్టే నాకేం అర్థమైతలేదు చెల్లె ఏమో నే చిత్రమే ఉన్నది అరే, మటన్ కూర నిన్ననే తింటివి సప్పని కూడా కనబడకుండా చెప్తిరి కదరా ఏమున్నారా అన్న చెల్లెలంటే వా ఏందే నా మీద కూడా అనుమాన పడతావే నువ్వు అవునే నీ మీద నేనెందుకు అనుమానపడతానే అవునే ఇప్పుడే తెలిసిందే మీ కాందాన్ అంటే ఏంటిదో అచ్చినోళ్ళని ఎండబెట్టి మీరు కడుపు నిండా తింటారే నీ బావా బావా ఎందుకు కొడుతున్నావు? వీడు కంతలోడు కడుపు నిండా పెడతాడని నన్ను తోలుకొస్తావే ఆగు బావా, ఆగు బావా. ఆగు బావా, ఇట్లా చెల్లె. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి ఇవాళ మటన్ బాగా తిన్నా సప్పలైతే ఎత్తుకపోకు బాయ్